దాదాపు ఇక్కడున్న 294 నియోజకవర్గాల్లో ఉన్న 80,000 పోలింగ్ స్టేషన్లో ప్రతి పోలింగ్ స్టేషన్కి కార్యకర్తలతోటి ఒక కమిటీ లాగేశారు. ఎలక్షన్ ఓటర్ లిస్టులో ఉన్న ప్రతి పేజీకి ఒక పన్నా ప్రముఖుని నియమించారు. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఆ పార్టీ టచ్ చేయడం మొదలుపెట్టింది. అయితే ఇక్కడ బీజేపీ ఒక పక్క ఈ ప్రయత్నాలు చేస్తున్నా మొత్తం బెంగాల్ తీసుకుంటే ఉత్తర బెంగాల్లోనే బీజేపీకి పట్టు దొరికింది. డార్జిలింగ్ కానీ, కుచ్బెహార్ కానీ, అలాగే రాజ్ బోషి కానీ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా బీజేపీకి దగ్గర అయ్యాయి. సిఏఏ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేయడం కూడా బీజేపీకి అక్కడ కలిసి వచ్చింది. ఈ ప్రాంతం అంతా కూడా కలకత్తాకు దూరంగా ఉంటుంది. కలకత్తా మమ్మల్ని పట్టించుకోదనే భావంలో ఆ ప్రాంత వాసులు ఉండేవాళ్ళు. అలాంటి ప్రాంతంలో బీజేపీ వెళ్ళింది. 2016లో ఎలాగైతే 3 అసెంబ్లీ సీట్లతో మొదలుపెట్టిందో 2019కి వచ్చి ఆ పార్టీకి వచ్చిన 18 ఎంపీ సీట్లు దాదాపు 8 సీట్లు కూడా ఈ ప్రాంతానికి సంబంధించినవే, ఉత్తర బెంగాల్లో సంబంధించినవే. ఉత్తర బెంగాల్లో మొదటి నుంచి కూడా ఆ పార్టీ గట్టి పట్టు అక్కడి నుంచే మొదలవుతా వచ్చింది. అక్కడే ఆ పార్టీ పట్టు సాధించింది. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ని అమలు చేస్తామని చెప్పడం ద్వారా అక్కడ ఉన్న నామశూద్ర, అక్కడ ఉన్న మతువాళ్ళను ఓట్లను ఆ పార్టీ కొల్లగట్టగలిగింది. ఈ మతువాలు నామశూద్రాలు ఎవరంటే 1971లో బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్ నుంచి అలాగే బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి పశ్చిమ బెంగాల్లో తలదాచుకున్న వాళ్లే ఈ నామశూద్రాలు, ఈ మతువాలు. వీళ్ళ సంఖ్య దాదాపు 1,20,00,000 ఉంటుంది పశ్చిమ బెంగాల్ జనాభాలో, అంటే 17% వరకు ఉంటుంది. వీళ్ళల్లో 70 లక్షల మందికి ఇప్పటి వరకు కూడా ఎటువంటి పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు. వీళ్ళందరూ ఉన్నారు కానీ అక్కడ పౌరులు కాదు, వాళ్ళకి ఏమీ రావు. వీళ్ళకి పౌరసత్వం ఇస్తామని చెప్పింది. పౌరసత్వం ఇస్తామని చెప్పడంతోనే ఆ ప్రాంతంలో ఉన్న 8 పార్లమెంట్ సీట్లను ఆ పార్టీ గుండెగుత్తుగా 2019 ఎన్నికల్లో గెలుచుకోగలిగింది. ఇప్పుడు కూడా ఆ పార్టీకి అదే వరమైందని